ఓం శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే నమః. దిగంబరాయ విద్మహే అవధూతాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయాత్. ఇది దత్తాత్రేయుల వారి తాలూకా గాయత్రి. ఈ గాయత్రిని ప్రతిరోజు చదువుకున్నట్టయితే మనకి అన్ని రకాల శుభాలు కలుగుతాయి. అలాగే దత్తాత్రేయుల వారి మహామంత్రమైనటువంటి దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్తానందదాయక దిగంబర ముని బాలపిశాచ జ్ఞానసాగర అనేది దత్తాత్రేయ స్వామిని ప్రసన్నం చేసుకునేటువంటి ఒక శక్తివంతమైనటువంటి అనుష్ఠుప్ మంత్రం. ఈ మంత్రాన్ని ప్రతిరోజు 11 సార్లు 40 రోజుల పాటు కనుక మనం జపించినట్లయితే మనకి ధర్మపరమైనటువంటి అన్ని కోరికలు కూడా తీరుతాయి. ఈ మంత్రం సకల కష్టాలని తొలగిస్తుంది, జ్ఞానాన్ని ఆనందాన్ని ఇస్తుంది. దత్తాత్రేయ అవతార వర్ణన నారద పురాణం, శాండిల్యోపనిషత్తు, అవధూత గీత, జీవన్ముక్తి గీత వంటి గ్రంథాల్లో మనకి కనిపిస్తుంది. గురుచరిత్ర తాలూకా ప్రాధాన్యత చాలా ఉంటుంది. దత్తభక్తులందరూ కూడా గురుచరిత్ర గురించి తెలుసు. సిద్ధ సరస్వతి అంటే సిద్ధుడు అనేటువంటి నృసింహ సరస్వతి వారి శిష్యుడు నామధారకుడు అనేటువంటి భక్తుడికి చెప్పినటువంటి బోధయే గురుచరిత్రగా మనకి పరిచయం ఉంది. దత్తాత్రేయుల వారి తాలూకా అనుష్ఠానంలో ఉన్నవాళ్ళు, వాళ్ళ నియమాలు పాటిస్తున్న వారు గురుచరిత్ర తప్పనిసరిగా చదువుతారు. ఈ గురుచరిత్ర ఎంత శక్తివంతమైనది అంటే ఈ గురుచరిత్ర చదివిన వారికి తప్పనిసరిగా వాళ్ళ కష్టాలన్నీ తొలగిపోవటం కాకుండా ధర్మపరమైనటువంటి అన్ని కోరికలు కూడా నెరవేరుతాయి. అలాగే గురుచరిత్ర పారాయణ ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క మహిమ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ యోగినుల గురించి మనకి గురుచరిత్రలో 19వ అధ్యాయంలో కనిపిస్తుంది. మనం మొట్టమొదట ఈ 19వ అధ్యాయంలో వివరించినటువంటి కథలో ఉన్నటువంటి యోగినుల గురించి, అలాగే ఏ గ్రామంలో ఈ వింత జరిగింది అన్నదాని గురించి కూడా ఒకదాని తర్వాత ఒకటి మనం తెలుసుకుందాం. ముందర 19వ అధ్యాయంలోని కథను విందాం. శ్రీగురుడు నృసింహ సరస్వతి రూపంలో ఉన్నప్పుడు వారు అమరపురం అనేటువంటి గ్రామంలో బస చేసి ఉన్నారు. యతులకి భిక్ష తీసుకోవటం, అలాగే ఆ భిక్ష నుంచి వచ్చిన దానికి ఎంతైతే వస్తుందో అది మాత్రమే ఆహారంగా స్వీకరించడం అనేటువంటిది ఒక నియమం. అయితే అమరపురం గ్రామంలో ఉన్నప్పుడు నరసింహ సరస్వతి వారు ఏ ఇంటికి కూడా భిక్షకు వెళ్ళేవారు కాదు. ఆ గ్రామస్తులకి క్రమక్రమంగా నరసింహ సరస్వతి వారు మన ఇళ్ళకి భిక్షకు ఎందుకు రావటం లేదు, ఇంకేదైనా విశేషం ఉందా అని వాళ్ళకి సందేహం వచ్చి గంగానుజుడు అనేటువంటి ఒక వ్యక్తిని అతన్ని పరిశీలించడానికి, అంటే నరసింహ సరస్వతి వారు ఎందుకు మన ఇళ్ళకి భిక్ష రావటం లేదు అనే దాన్ని పరిశీలించడానికి ఆయన్ని నియమించడం జరుగుతుండేది. అయితే ఆ గంగానుజుడు ప్రతిరోజు కూడాను స్వామివారు ఎక్కడికి వెళ్ళారు ఏమిటి అని పరిశీలిస్తుండేవారు. అయితే ఒకరోజు గంగానుజుడికి ఒక దృశ్యం కనిపించింది. దగ్గరే ఉన్నటువంటి కృష్ణానది రెండుగా చీలిపోవడం జరిగింది. అందులో కొంతమంది యోగినులు వచ్చి స్వామివారిని అంటే నరసింహ సరస్వతి వారిని ఆ నది లోపలికి తీసుకువెళ్ళటం జరిగింది. గంగానుజుడు కూడా ఆ వింతను చూసి ఆశ్చర్యపడి తను కూడా నది మధ్యలో నుంచి లోపలికి వెళ్ళటం జరిగింది. అక్కడ నరసింహ సరస్వతి వారిని ఆ యోగినులు ఒక పెద్ద మందిరంలోకి తీసుకువెళ్ళటం జరిగింది. ఆ మందిరంలో యోగినులు నరసింహ సరస్వతి వారికి సుఖాసనం సమర్పించి, అర్ఘ్యపాద్యాదులు సమర్పించి, పూజించి మంచి భోజనాన్ని సమర్పించడం జరిగింది. ఈ వింతను చూస్తున్నటువంటి గంగానుజుడు చాలా ఆశ్చర్యపోవటం జరిగింది. అయితే ఆశ్చర్యపోయినటువంటి గంగానుజుడు మళ్ళీ శ్రీగురుడు భోజనం అయిన తర్వాత వెనుకకు వస్తుంటే దారిలో గంగానుజుడు కనిపించడం జరిగింది. అప్పుడు నరసింహ సరస్వతి వారు నువ్వెవరు, ఎందుకు ఇలా వచ్చావు అని అడగటం జరిగింది. అప్పుడు గంగానుజుడికి చాలా భయం వేసింది. స్వామివారు ఏమైనా కోపిస్తారో శపిస్తారో అనుకొని భయపడిపోయి ఆయన పాదాల మీద పడి నన్ను క్షమించండి అని ప్రార్థించడం జరిగింది. అప్పుడు శ్రీగురుడు అంటే నరసింహ సరస్వతి వారు అతన్ని ఆశీర్వదించి నువ్వు చూసినటువంటి ఈ విషయాన్ని ఇంకా ఎవరికి గ్రామస్తులకు కానీ ఎవరికి చెప్పకు, ఇలాంటి మహిమలు అందరికీ తెలిసేటువంటివి కావు, కాబట్టి నువ్వు ఇలాంటి విషయాలు ఎవరికీ చెప్పకుండా నీ మనసులోనే దాచుకో అని చెప్పి వెళ్ళిపోవటం జరిగింది. అయితే అలాగే అని చెప్పి గంగానుజుడు కూడా తన ఇంటికి రావటం జరిగింది. గంగానుజుడికి తరువాత ఒక నిధి దొరకటం ద్వారా అతను కూడా ఐశ్వర్యవంతుడై చాలా సతీ సమేతంగా పిల్లా పాపలతో కులాసాగా ఉన్నారు.
అయితే గంగానుజుడికి నిధి దొరికిన తరువాత అతనికి భక్తి, గురుడి మీద భక్తి పెరిగి నరసింహ సరస్వతి వారి దగ్గరికి ఒకసారి వచ్చి కాశీ ప్రయాగలను దర్శింపజేయమని గంగానుజుడు ప్రార్థించడం జరుగుతుంది. అప్పుడు శ్రీగురుడు గంగానుజుడికి కాశీ ప్రయాగలను క్షణాలలో దర్శింపజేస్తాడు. అది గురు మహిమలను ఇలాగా తెలియజేస్తుంది అని సిద్ధుడు నామధారకుడికి చెప్తారు. ఈ కథ మనకి గురుచరిత్రలోని 19వ అధ్యాయంలో కనిపిస్తుంది. కాబట్టి భక్తులైన వారు ఈ కథని తప్పనిసరిగా వినండి. ఈ కథ విన్న వాళ్ళకి ఫలశ్రుతి కూడా ఉంటుంది. అంటే ఒక్కొక్క అధ్యాయం వింటున్నప్పుడు ఒక రకమైనటువంటి ఫలశ్రుతి మనకు కనిపిస్తుంది. ఈ అధ్యాయంలో ఈ యోగినుల గురించి గంగానుజుడి కథ విన్నప్పుడు వారికి ఐశ్వర్యం లభిస్తుంది. అంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా దారిద్ర్యం ఉన్నా, పేదరికం ఉన్నా, రావాల్సిన డబ్బు రాకపోయినా, లేకపోతే ఇంకేదైనా కష్టాలున్నా, ధనపరమైనటువంటి కష్టాలున్నా, అప్పులు ఎక్కువ ఉన్నా అవన్నీ తీరిపోయి ఐశ్వర్యవంతులు అవుతారని గురుచరిత్రలో ఈ 19వ అధ్యాయం గురించి ఫలశ్రుతిగా చెప్పబడింది. ఇప్పుడు మనం ఈ 40 మంది యోగినుల కథ, అలాగే గంగానుజుడి కథ ఎక్కడ జరిగిందో ఆ ప్రదేశాన్ని ఒకసారి చూసుద్దాం. దీన్నే అమరేశ్వర మందిర్, దత్త అమరేశ్వర మందిర్ అనటం జరుగుతుంది. ఈ అమరేశ్వర మందిరం ఔర్వాడ్ అనేటువంటిది నరసోబవాడి దగ్గర ఉన్నటువంటి ఔర్వాడ్ అనేటువంటి గ్రామంలో ఉంది. ఈ గ్రామంలో ఇదే ముఖద్వారం. ఈ ముఖద్వారానికి లోపలగా అమరేశ్వరుడు శివలింగ రూపంలో మనకి దర్శనమిస్తాడు. అలాగే ఈ లోపల ఛాయాచిత్రాలు తీయటం నిషిద్ధం కాబట్టి వారిని చూపించలేకపోయాం. అయితే ఈ 40 మంది యోగినులు ఉన్నటువంటి ఒక ఛాయాచిత్రం మనకు లభించడం జరిగింది. ఇవే 40 మంది యోగినులు ఉన్నటువంటి ఛాయాచిత్రం. ఈ గుడి అత్యంత పవిత్రమైనటువంటిది. ఇది ఒక ధ్యాన కేంద్రం లాంటిది. ఎప్పుడైనా సరే ఆధ్యాత్మిక భక్తులు దత్తాత్రేయుల వారి తాలూకా పుణ్యక్షేత్రాలు దర్శించినప్పుడు అవన్నీ కూడా ధ్యాన క్షేత్రాలుగా భావించవచ్చు. అక్కడ మనం ఎంత ధ్యానం చేస్తే అంత ఫలితం మనకి లభిస్తుంది. మనం ఇంటి దగ్గర ఒక జపం చేసామనుకోండి, ఒక ఓం నమశివాయనో, లేకపోతే ఏదైనా మనకి ఉపదేశింపబడిన పంచదశి, అష్టాక్షరి, షోడశాక్షరి ఇవన్నీ ఉన్నాయంటే ఇంటి దగ్గర చేస్తే ఒక వంతు ఫలితం లభిస్తే, ఇలాగా ధ్యాన కేంద్రాల్లో కనుక లేకపోతే పవిత్రమైనటువంటి కేంద్రాల్లో మనం ధ్యానం చేసినట్లయితే 1000 రెట్లు ఫలితం లభిస్తుందని చెప్పడం జరిగింది. ఏ 40 మంది యోగినుల తాలూకా చిత్రం ఇది కూడా చూడండి. ఇది ఔర్వాడ్ అనేటువంటి ప్రదేశంలో, అంటే నరసోబవాడికి దగ్గర ఉన్నటువంటి ఔర్వాడ్ అనేటువంటి ప్రదేశంలో ఈ దత్త అమరేశ్వర మందిరం ఉంది. తప్పకుండా భక్తులు నరసోబవాడి వెళ్ళినప్పుడు ఈ క్షేత్రాన్ని దర్శించుకొని ఇక్కడ ధ్యానం చేయండి. దానివల్ల మన గంగానుజుడికి అంటే ఏ విధమైనటువంటి ఫలితం లభించిందో ఆ విధమైనటువంటి ఫలితమే మనందరికీ కూడా లభించడానికి అవకాశం ఉంటుంది. ఐశ్వర్యం లభిస్తుంది. అలాగే క్రమక్రమంగా క్రమముక్తి లాంటిది కూడా లభించడానికి అవకాశం ఉంటుంది. స్వస్తి.